ఈరోజు రెసిపీ పాటల కూర. శనగపిండితోని చేసేది పాటల కూర. సూపర్ టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈ పాటల కూర, దీన్నే బిళ్ళల కూర అంటారు. దీనికి కావాల్సిన వస్తువులు: కొబ్బరి పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొత్తిమీర, కల్యమాకు, గరం మసాలా, ధనియాల పొడి, మండ పువ్వు, కొద్దిగంత చక్కెర, ఉల్లిగడ్డలు, శనగపిండి, ఇంకా చింతపండు పులుసు. వీటితో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఉల్లిగడ్డల్ని ఫస్టే ఒక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం తాలింపు కావలసిన ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మనము పాటల కూర అంటే బిళ్ళలు, ఈ బిళ్ళలు ఎలా చేయాలో దానికి కొంచెం షాజీరా, కొంచెం బండ పువ్వు ఇవి వేసి, బండ పువ్వు దీంట్లో నుంచి తీసేస్తాను. తర్వాత ఫ్లేవర్ కోసం వేసినాను కొంచెం జీలకర్ర, ఆవాలు, తాలింపు వేసుకొని దీంట్లో కొద్దిగా లైట్గా మెంతులు వేస్తున్నాను టేస్ట్ కొరకు. వేసి పసుపు ఇవన్నీ వేసి దీంట్లో తాలింపు పెట్టి, ఈ తాలింపులో మనము వాటర్ వేసుకోవాలా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఈ బండ పువ్వును దీంట్లో నుంచి నేను తీసేస్తాను, పాటల కూరల నుంచి, ఈ బిళ్ళల నుంచి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగంత కారము, ఉప్పు తగినంత వేసుకొని దీంట్లో ఇవి కలుపుకొని, కొంచెం కారము దీంట్లో నూనెలో గోలంగానే వాటర్ వేసుకుంటున్నాను. ఒక కప్పు పైన కొంచెం ఎక్కువ వాటర్ వేసినాను. శనగపిండికి 1 కప్పు ఉంటే 1 కప్పు పైన కొంచెం వాటర్ ఎక్కువ వేసినాను, కొంచెం లిక్విడ్ లాగా కావాలని. ఇప్పుడు ఇది మరిగింది. దీంట్లో శనగపిండి ఉండలు కట్టకుండా దీంట్లో వేసుకొని కలుపుకోవాలా. ఉండలు కడుతుంది, అది ఉండలు కట్టకుండా కొద్దిగా వేడి చల్లారక ముందే ఏదైనా మ్యాషర్ లాంటిది, ఏదన్నా పప్పు గుత్తి లాంటిది తీసుకొని నీట్గా ఉండలు లేకుండా చేసుకోవాలా. బాగా కలిపి ఇది గడ్డగట్టక ముందే, ఉండలు కాకముందే మనము దీన్ని మొత్తం ఇట్లా చేసేసుకోవాలా, ఒక్కలాగా అయ్యేటట్టు. ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బిళ్ళల చేయడానికి కావాల్సిన శనగపిండిని, ఉడకబెట్టిన శనగపిండిని ప్లేట్లో వేసుకొని దీన్ని చల్లారే వరకు ఉంచుకోవాలా. చల్లారిన తర్వాత బిళ్ళలు కట్ చేసుకోవాలా. వేరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో తాలింపు వేయాలి. జీలకర్ర, ఆవాలు. దీంట్లో ఇది మనము బిళ్ళల కూరకు చేయాల్సినటువంటి పులుసు. దీన్ని బిళ్ళల కూర అంటారు, పాటల కూర అంటారు. అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం అంత కరివేపాకు, ఈ తాలింపులో ఇంతకుముందు వేయించిన బండ పువ్వు దీంట్లో వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది అని. ఇప్పుడు ఈ తాలింపులనే మనము ఈ పులుసు చేస్తున్నాం కాబట్టి ఈ ఉల్లిగడ్డలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు బేస్ కోసం వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ పులుసులో ఈ ఉల్లిగడ్డల పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి పులుసు కొరకు. దీంట్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాలు, జీలకర్ర, అన్ని పొడులు, అన్నీ కొద్దిగంత నువ్వుల పొడి అన్నీ కూడా వేస్తున్నాను. ఫస్ట్ ఏమో ధనియాల పొడి, పసుపు వేసి కారము ఇవన్నీ వేసి, ఉప్పు తగినంత వేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పొడి, ఫస్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నిటితోని దీనికి మంచి టేస్ట్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. కొద్దిగంత చక్కెర వేస్తున్నాను, పులుపు బాగా ఎక్కువైపోతుందని. ఇది కొంచెం ఇంపార్టెంట్, లైట్గా వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు వేస్తున్నాను. ఈ పులుసులో మనం చేసి పెట్టుకున్న బిళ్ళలు దీంట్లో వేసుకోవాలి. ఈ పులుసు మరిగిన తర్వాత ఇది ఫిష్ లేకుండా చేసే ఫిష్ కర్రీ లాంటిది అన్నట్టు. చాలా డెలిషియస్గా, చాలా సూపర్గా ఉంటుంది.
చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ కర్రీ. ఈ బిళ్ళల పులుసు ఇది చాలా ఫేమస్. తెలంగాణ, ఆంధ్ర అంతటా ఇది చాలా ఫేమస్. ఈ బిళ్ళల పులుసు పాటల కూర అంటారు. ఇది సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఈ పిండి చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత దీన్ని స్క్వేర్గా కానీ, రెక్టాంగిల్గా కానీ, ట్రయాంగిల్గా కానీ ఎలా ఇష్టం ఉంటే అలా ఒక్కొక్కరు రౌండ్గా కూడా బిళ్ళలు చేసుకుంటారు. ఏదైనా కట్టర్ ఉంటే కట్టర్తోని ఇట్లా నిలువుగా అడ్డంగా మనము కట్ చేసుకొని ఈ బిళ్ళలని ఇప్పుడు మనము ఈ పులుసులో వేసి మగ్గించుకోవాలి. పులుసు కొంచెం మనము పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిళ్ళలు ఈ పులుసులో వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించొద్దు. ఈ బిళ్ళల కూర, ఈ పాటల కూర రెడీ. లైక్ చేయండి. లైక్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ పాటల కూర రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఈ నెక్స్ట్ వీడియోది నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.